హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్యాపేట జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టిస్తుంది. సో, నానమ్మ కళ్ళలో సంతోషం చూడడం కోసం ఇద్దరు మనవళ్ళు కూడా వాళ్ళ చెల్లెలు ప్రేమించిన అబ్బాయిని, పెళ్లి చేసుకున్న అబ్బాయిని చంపేయడం మొత్తం కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, ఈ కాలంలో కూడా పరువు హత్యలు జరగడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది వాపోతున్నారు. మరి ఈ ఇష్యూ సార్ చూసుకుంటే ఏం టీవీ జరిగింది లైవ్‌లో ఇష్యూలో? ఉన్నాను. ఒక్క పరువు 2 హత్యలు మినిట్స్, 15 మినిట్స్ వస్తాను. అడ్డుకోవడానికి ఇంకా కొత్త చట్టాలేమన్నా రావాలన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. సో, మొత్తంగా ఈ ఎంటైర్ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సో, సూర్యాపేటలో పరువు హత్య జరగడం సంచలనంగా మారింది. అంటే కృష్ణ అనే ఒక వ్యక్తి వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడని, వాళ్ళ కులం ఎక్కువ అని జెప్పేసి, ఇతని కులం తక్కువ అని జెప్పేసి వాళ్ళిద్దరు అన్నదమ్ములు, ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు అతనికి చంపేశారని జెప్పేసి మనం వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి ఈ ఇష్యూలో అసలు ఏం జరిగింది? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఈ మధ్య కాలంలో మనం ఆధునికంగా చాలా ఎదిగాం. హ్మ్. కులమతాలు ఏమి లేవు. అందరం ఒకటే. సర్వమానవ సౌభృతత్వంతో ఉండాలా. ప్రతి ఒక్కళ్ళు సమానమైన అనుకునే ఈ రోజుల్లో కూడా ఈ పెళ్లి గాకముందు ఏదో జరిగింది. మా అమ్మాయి వైపున వేధిస్తున్నాడు. తక్కువ కులస్తుడాన్ని అని ఎవరో దబాయించారు, మాట్లాడారు, తిట్టారు. ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది అనడం వేరే. ఇప్పుడు అమ్మాయి ఎవరు? స్వయాన నవీన్ కృష్ణ అనే ఏ, ఈ తక్కువ కులం అనబడేటువంటి వ్యక్తి నవీన్ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. స్నేహం ఎందుకు చేయాలి మరి? మంచి స్నేహితులు. ఆ భావంతో ఆయన ఇంటికి వచ్చి పోయేవాళ్ళు. ఆ టైంలో ఈ భార్గవి ఎవరైతే ఈమె చెల్లెలుందో, నవీన్ చెల్లెలుందో, ఆమె ఈ అబ్బాయి కృష్ణ యొక్క మంచి మనస్తత్వాన్ని, మంచితనాన్ని చూసి ప్రేమించింది. ప్రేమించి ఇంట్లో గూడా చెప్పింది. చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గొడవ చేసినారు, వద్దన్నారు, అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఆ అమ్మాయే ఇష్టపడి ఇంట్లో నుంచి వస్తే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. అక్కడ కాపురం పెట్టినారు. వాళ్ళేదో హాయిగానే జీవిస్తున్నారు. సో, ఈ టైంలో ఎవరైతే ముసలామె ఉందో ఆమె దీన్ని పరువు ప్రతిష్టగా తీసుకొని ఆ అబ్బాయిని ఎందుకు మీరు బ్రతుకున్నారులా అని ఇటు కొడుకుని, మనవళ్ళని ప్రేరేపించి, ప్రోత్సహించి ప్రతినిత్యం వాళ్ళని కాల్చుకొని తిని, మీరు ఇంకా ఎట్లా బ్రతుకున్నారా? మీరు అన్నం ఎట్లా దిగుతుందిరా? అని చెప్పి వాళ్ళని లేనివన్నీ చెప్పి పౌరుషాన్ని ఎంటగట్టి ఆ అబ్బాయిని మంచి మాటలతో నవీన్ పిలిచినాడు. ఏం ఫ్రెండ్ కదా అని కృష్ణ వెళ్ళాడు. వాళ్లకు మనసులో మనస్పర్ధలున్నా, అంతకుముందు వాదోపలున్నా, ఏదో బావగారు పిలిచారు కదా అని చెప్పి ఉద్దేశంతో ఈయన వెళ్ళటం. వెళ్ళిన తర్వాత మాటల్లో పెట్టి నవీను, మహేషు ఇంకా మిగతా వాళ్ళంతగా వీళ్ళ ఫాదరు అందరూ కలిపి ఆయన్ని చంపేయటం. చంపిన తర్వాత ఈ చంపిన మృతదేహాన్ని మరి దారుణమైన వ్యవహారం. కారు డిక్కీలో వేసుకొని తీసుకొనొచ్చి, ఇంటికి తీసుకొనొచ్చి వాళ్ళ నాయనమ్మకు చూపించి, ఆమె శభాషను పొంది, తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి డిస్పోజ్ చేయడం. మరి దారుణం గదా! ఆ ముసలామె కోసం ఆమె ఎన్నోళ్ళు ఉంటుంది? మహా అంటే ఇంకో 1 ఇయరో, 2 ఇయర్స్‌లో చనిపోతుంది. ఆమె మాటలిని వీడు పౌరుషాన్ని తెచ్చుకొని సాటి స్నేహంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని చంపి, తమ చెల్లెలి భర్త సపోజ్ ఆమె గర్భవతిగా ఉన్నిందనుకో, ఆమె లేదు ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టారనుకో, వాళ్ళ సంతానం అందరిని చంపేస్తారా? మరి ఇంత దారుణం ఏమిటి? ఈ కుల గజ్జి పిచ్చి ఏమిటి? సరే, మీరు అంతగా అనుకుంటే మీ అమ్మాయిని కట్టడి చేయాల్సి ఉంటుంది. లేదు మన కులస్తున్నే పెళ్లి చేసుకోవాలి కాబట్టి మనల్ని లవ్ చేయమని. ఆమె చేసింది. మంచి భావంతో మంచి కుర్రాడు, మా అన్నకు స్నేహితుడు, మా అన్నకు కుడిభుజంలా ఉంటాడు. కాబట్టి ఇంట్లో ఏం అనరులే అంటే వాళ్ళన్న నవీను కృష్ణ యొక్క అన్ని సేవలను ఉపయోగించుకున్నాడు. అన్ని విధాలా ఆ అబ్బాయిని వెంట తిప్పుకున్నాడు. ఆయన కలిసి వెంట తిరిగి స్నేహం చేసినప్పుడు రాని అడ్డంకి చెల్లి పెళ్లి చేసుకుంటే ఎందుకొచ్చిందో నాకు అర్థం కాదు. మరి అట్లాంటోడు అతన్ని వెంట తిప్పుకోకుండా ఉండాల్సుండే. ఆ ఆ భేదభావం ఉన్నోడు అతనితో స్నేహం చేయకుండా ఉండాల్సుండే. సో, స్నేహం చేసినారు. ఫ్రెండ్‌షిప్పు, రోజు వచ్చేవాడు, పోయేవాడు, ఇంట్లో ఉండేవాడు, తినేవాడు, పెట్టేవాడు, అన్నీ చేసేవాడు. అట్లాంటి వాడు చెల్లెలు ప్రేమించింది. పోనీ వాడే ఏమన్నా బలవంతంగా తీసుకుపోయినాడంటే దేర్ ఈజ్ ఎ మీనింగ్. బలవంతంగా అమ్మాయి ఇంట్లో నుంచి కొట్లాడింది, చేసింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది, కాపురం చేసుకుంటుంది. పోనీ కాపురం చేసేటప్పుడు ఏమైనా ఈ అమ్మాయిని హింసించడం, కొట్టడం, లేదు డబ్బులు తెమ్మనో, దారుణంగా హింసించడమో, నువ్వు డబ్బులు లేకపోతే చంపేస్తాననడమో, ఇట్లాంటివి ఏమన్నా బెదిరించాడో? ఏమి లేదు. సుఖంగా, సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితిలో
రేపో ఎల్లుండో కాటికి కాళ్ళు చాచుకొని రేపో ఎల్లుండో చనిపోతుందనుకునే ముసలామ మాటలు విని లేని పౌరుషాన్ని తెచ్చుకొని జైలుకి పోయినారు. అంతే కదా! చంపేశారు. చంపిందే కాకుండా ముసలామకు చూపించాలా, ఆమె మన్నన పొందాలని ఆ డెడ్ బాడీని తీసుకొని రావటం, తీసుకొనొచ్చి ఆ ముసలామకు చూపించడం, ముసలామ శభాషి అని చెప్పటం. ఇది నిజంగా దారుణమైన విషయం. ఆ ముసలామె ఎన్ని రోజులు బ్రతుకుతుంది? ఇదెందుకు ఆలోచన చేయలేదు వాళ్ళు? ఈయన నవీను, మహేషు, వాళ్ళ నాన్న అందరూ మహేష్ వాళ్ళ నాయన 50 ఏళ్ళు. ఈ పిల్లలిద్దరూ 24, 26 ఏళ్ళు. వీళ్ళు జైలుకి పోతారు. డెఫినిట్‌గా జైలుకి పోతారు. జైలుకి పోయిన తర్వాత ముసలామ జైలుకి పోతుంది. వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి అందరూ జైలుకి పోతారు. ఏమి సుఖాన్ని, సంతోషాన్ని మూటగట్టుకున్నారు వాళ్ళు? తప్పు గదా! ఈ విధంగా స్నేహం చేయడానికి రాని పరువు అడ్డం, కులము అడ్డం పెళ్లి చేసుకుంటే వస్తుందా? మరి స్నేహం చేయకుండా ఉండాల్సిందే వాళ్ళ అన్నదమ్ములు. ఆ అబ్బాయి ఏమిటి ప్రతినిత్యం అన్నతో కలిసి ఇంటికొస్తున్నాడు. అన్న మన్ననలు పొందుతున్నాడు. అన్నకు ముక్కులో వెంట్రుకగా ప్రతి ఒక్క పని చేసి పెడుతున్నాడు అనే విషయంలో అతని మంచితనాన్ని గుర్తించి పెళ్లి చేసుకుంది కదా! అట్లాంటప్పుడు ఆ ముసలామె చెప్పిన మాటలేని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి కన్న తండ్రైనా చెప్పాల్సిందే. "అరే! ఎందుకురా మీలాంటి అబ్బాయే మీతో స్నేహం చేసినందుకా ఇది" అని. సో, ఆ అబ్బాయిని చంపి ఇప్పుడేమైంది? ఎవరు సుఖపడ్డారు? ఇప్పుడు ముసలామా జైలుకి పోతుంది. ఆమె ఎంతకాలం ఉంటుందో జైల్లోనే చస్తుందో తెలీదు. పైగా తండ్రి జైల్లోకి పోతాడు. అన్న, తమ్ముడు ఇద్దరు జైలుకి పోతారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ గతి ఏం కావాలా? ఆ పెళ్ళైన అమ్మాయి గతి ఏం కావాలా? మరి దారుణం. ఎందుకు ఆలోచన చేయరు సమాజంలో ఇటువంటి వికృత శాస్త్రాలు, ఎవరో మాటలు నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకునేదే కాకుండా ఎదుటి జీవితాన్ని కూడా, ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసినోళ్ళైతారు. ఇప్పుడేమైంది? మీరు చంపారు. ఎవరిని? ఆ అబ్బాయిని, కృష్ణాని చంపారు. చంపిన తర్వాత ఇంకో పెళ్లి చేయాలి గదా! ఇప్పుడు 10 నెలలో, సంవత్సరం ఆ అబ్బాయి దగ్గర కాపురం చేసింది. ఇప్పుడు ఎవరు చేసుకుంటారు ఆ అమ్మాయిని? పోనీ చేసుకున్నారనుకో, ముందు ఈ వ్యవహారాలన్నీ బయటికి రాకుండా ఉంటాయా? సో, ఇన్ని కారణాలుంటాయి. ఇన్ని ఇబ్బందులుంటాయి. ఎందుకు ఆలోచన చేయరు? పైగా మీరు ఇప్పుడు జైలు శిక్ష పడిందనుకోండి. మీకు మనిషికో 10 ఏళ్ళు జైలు శిక్ష. మీ 10 ఏళ్ళు మీ తండ్రి జైల్లో ఉంటాడు. అంటే ఆమె జీవితం. ముసలామె జైల్లోనే చచ్చిపోతుంది. అంతే గదా! 10 ఏళ్ళు బతుకుతుందా? బతకదు. ముసలామె చచ్చిపోయి ఆ! ఇంకో వీళ్ళు ఇవన్నీ జేసి ఏమన్నా సుఖపడ్డారా? లేదు. జైలుకి పోయారు. జీవితం కుటుంబ పరువు పోలేదా? ఇప్పుడు మీ చెల్లెల్ని అతను పెళ్లి చేసుకున్నాడనేది ఆ ఊర్లోనే తెలుస్తుంది. ఆ పల్లెల్లోనో 2, 3 పల్లెల్లోనో మీ బంధువర్గంలోనో తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్రము గాదు, దేశమంతా తెలుస్తుంది కదా! మీ మొహాన ఉమ్మేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఏందిరా ఇంత పరువు వెధవల్లారా మీ పరువు అని జెప్పి మీ జీవితాలను మీరు నాశనం చేసుకున్నారు. అదే గాదు, మీకు ఉద్యోగాలు రావు. మీరు ఏ పని జేసుకోలేరు. మీరు 24 గంటలు కోర్టుగా తిరగాల. ఉన్న రూ. 10 దానికే ఖర్చయిపోతాయి. బికారులా రోడ్ల మీద తిరగాల్సొస్తుంది బిచ్చమెత్తుకొని. పోనీ ఆ ముసలామెను గురించి ఏదో మంచి మాట మాట్లాడింది, మంచి వ్యవహారం అని ఆలోచన చేసినారా? ముసలామె ఏదో చెప్పింది చేసేయాలని పౌరుషానికి పోయి, మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవడమే కాకుండా, ముసలిదాన్ని జైలుకి పంపించి ఆమెను అక్కడే చంపడానికి ప్లాన్ చేశారా ఏమిటి? ఎంతకాలం బ్రతుకుతుంది ఆమె? ఎందుకు ఆలోచన చేయలేదు మీరు? అయ్యా ముసలామె చెప్తుంది. ఆలోచన చేయాలి గదా! అమ్మా నువ్వు చేసేది తప్పు. నీకెందుకు నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పొచ్చు గదా! లేదు. వీళ్ళకి అంత పట్టుదలే ఉంటే చెల్లికి చెప్పుకోవాలమ్మా తల్లి ఇది అని చెప్పుకోవాలా? అట్లాంటిది జరగలేదు. పెళ్ళైపోయింది. 10 నెలలు సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఇబ్బంది పడలేదు. అట్లాంటి సందర్భంలో ముసలామె మాటలు విని మీ జీవితాలను మీరు నాశనం చేసుకున్నారు. మరీ దారుణమైన వ్యవహారం. ఇంత క్రితం నల్గొండ జిల్లాలో గూడా 6, 7 ఏళ్ల క్రితం ఒకటి జరిగింది. ఆ తర్వాత ఏమైనారాయన? ఆయన ఆహ్, ద ఆస్తి మొత్తం పోయింది. కోట్ల 30, 40 కోట్ల ఆస్తిపరుడు. ఒకతే కూతురు. సో, ఆస్తి పోయింది. కూతురు పోయింది. అల్లుడు చనిపోయినాడు. నువ్వు లాస్ట్‌కు ఆయన ఊర్లో ఆత్మహత్య ఐ డోంట్ నో. ఆయన కూడా చనిపోయాడు. అవును. సో, ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఎవరు లేకుండా పోయినారు. మీ అన్నదమ్ములకు ఎవరు లేకుండా పోయినారు. దీన్ని చూసైనా మీరెందుకు గుణపాఠంగా నేర్చుకోలేకపోయారు? నాకదే అతి విచిత్రం. ఆ కేసులో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అనునిత్యం సీరియల్స్ వచ్చాయి. ఆ అమ్మాయి గూడా చెప్పింది బయటకొచ్చి. వాళ్ళకొక పిల్లాడు ఉన్నాడు. సో, ఇంత జరిగిన తర్వాత ప్రజలకందరికీ దాన్ని చూసైనా కనువిప్పు రావాలి గదా! సో, ఆయన కోర్టుకి ఎంతో ఖర్చు పెట్టుకున్నాడు. ఏమైంది? ఆయన మనుషులను పెట్టి చంపేపిచ్చాడు. ఏమైంది? సో, ఆయన జైలుకి పోయినాడు. జైల్లో నుంచి వచ్చినాడు. తర్వాత ఈ బాధను తట్టుకోలేక చివరికేమైంది?
ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఇంత తెలిసి చూసి మీ పక్కనే నల్గొండ జిల్లా. నల్గొండ, మిర్యాలగూడ నాకు తెలీదు. అప్పుడు చుట్టుపక్కల మర్చిపోయాను. సో, ఆ పరువు హత్య అంత దూరం ప్రాణాలు చాలా ప పరువు హత్యలన్నీ ఈ విధంగానే ఎండ్ అవుతున్నాయి. మరి ఇన్ని జరుగుతున్నా, ఇన్ని సీరియల్‌లాగా చెప్తున్నా ఎందుకు ఇటువంటి వ్యక్తులు ఆలోచన చేయరు? ఇప్పుడు ఏమైందంటే మీరు చంపేస్తే చట్టం మిమ్మల్ని ఏమి చేయదా? మీరు అరెస్ట్ కారా? మీరు జైలుకి పోరా? డెఫినెట్‌గా జైలుకి పోతారు. మీ జీవితాలను మీరు నాశనం చేసుకుంటారు. డెఫినెట్‌గా సమాజానికి ఇదొక డెఫినెట్‌గా ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి. అయ్యా చూడు ఈ విధంగా చేశారు ముసల్దాని మాటలని, ముసల్ది జైలుకి పోయింది, కొడుకు జైలుకి పోయినాడు, మనవళ్ళు జైలుకి పోయినాడు. ఇప్పుడు తల్లి బిక్కుబిక్కుమని ఒకటే ఇంట్లో ఉంది. కు కు అక్కడ పెళ్ళైన అమ్మాయి ఉంది. ఎవరిని ఉద్ధరించారు మీరు? ఎవరు సుఖపడ్డారు? ఎవరు బాగుపడ్డారు? కాబట్టి ఈ పరువు హత్యలను ఆలోచించేవాళ్ళు ఇట్లాంటివన్నా గమనించి జీవితంలో ఇటువంటి దానికి పోకుండా సుఖంగా వాళ్ళేదో వాళ్ళ బ్రతుకు వాళ్ళ మీకు వీలైతే ఇంకా రూ. 10 సహాయం చేసి వాడిని ఉన్నతికి కాపాడుకోండి. ఉన్నతికి ఇది చేయండి. పోనీ వాడే ఒక కలెక్టర్ అయి ఉంటే మీరు ఈ పని చేసేవాళ్ళ? అంటే పరువు కాదు మీకు డబ్బు ముఖ్యం. డబ్బున్న వాడై ఉంటే మీరు ఈ పని చేసేవాళ్ళ? నా అభిప్రాయంలో వాళ్ళు ఈ పని చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాడు సామాన్యంగా చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికేవాడు కాబట్టి మీకు పరువు అడ్డం వచ్చింది. లేదు ఆయన ఒక పెద్ద మినిస్టరో లేకపోతే ఎవడో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటే మీరు ఈ విధంగా చేసేవాళ్ళ? కాదు, చేయరు. ఎందుకంటే అక్కడ మావాడు అని చెప్పుకునేవాళ్ళు. ఇంకో రకంగా మార్చుకునేవాళ్ళు అప్పుడు. ఏయ్! తక్కువ కులమైన మేము పెద్ద మనసుతో పెళ్లి చేశాము. హాయిగా ఉన్నాడు మా అల్లుడు గారు ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక ఇది నాకు చెప్తే ఈ అసమానత డబ్బులతోనే మొదలవుతుందేమో. ఈ కులాలతో గాదు. ఈ ముసల్దాని మాటలని వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. బహుశా ఇటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే సమాజంలో డెఫినెట్‌గా ఇటువంటి దాన్లని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఇటువంటిది ఏమన్నా ఉంటే మరొకసారి ఆలోచన చేసుకోవాలని నా అభిప్రాయం. సార్ ఈ ఇన్సిడెంట్ తర్వాత పరువు హత్యలకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టాలు రావాలన్న చర్చ కూడా ఒకటి జరుగుతుంది సార్. మీ ఒపీనియన్‌లో అలా రావాలంటారా? లేదు. అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలే చాలు. ఇప్పుడున్న చట్టాలు పరువు హత్య అనేది ఏముంది? అది హ్మ్. హత్యే. హ్మ్. సో, పరువు హత్య అనేది ఏం గాదు గానీ, దానికైనా హత్యే, దీనికైనా హత్యే. ఓకే. చట్టాలు మన దగ్గర పకడ్బందీగా ఉన్నాయి. కాకపోతే ఒకటి ఇట్లాంటి కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో పెట్టి హ్మ్. విచారణ త్వరితగతిన కంప్లీట్ జేసి వీళ్ళకి జైలు శిక్ష రావాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా గూడా అంతకుముందు జరిగిన కేసుల్ని దీన్ని పోల్చి పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయని ప్రజలకు ఒక కనువిప్పు కలిగేలా, ఒక ఎగ్జాంపులరీగా ఉండేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఆ విధంగా చేయాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా హ్మ్. ఇటువంటి దానిలన్నిటికి వెలుగు తీసి, బయటకు తీసి ఎవరైనా ఈ ఆలోచనలు ఎవరైనా ఉంటే ఇటువంటి ఆలోచనలు మానుకోవాలనేటువంటిది ఒక సూచన, ఇవ్వాల్సిన అభిప్రాయం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకుంది. రైట్ సార్. థాంక్ యూ సో మచ్.